ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఉదయం నుంచి గణనాథుడికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. పలుచోట్ల ఏర్పాట్లు చేసిన గణపతి మండపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ లైవ్ ద్వారా అందిస్తారు. భాస్కర్. శశిరేఖ, ఈ రోజు ముక్కోటి దేవతలో మొదటిగా తొలి పూజలు అందుకునే వినాయక ప్రత్యేకత చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం స్వయంభూ గణపతి వినాయక స్వయంభూ శ్వేతార్కుల టెంపుల్ ఉన్న మనం హాస్పిటల్లో ఉంటుంది టెంపుల్. ప్రధానంగా ఇక్కడ ఏదో ప్రత్యేకత పూజలు చేస్తారు. అదేవిధంగా ఈ రోజు ఉదయం 4:30 గంటల నుంచే వినాయక ప్రత్యేకత పూజలు చేసిన పరిస్థితి. మనమైతే ప్రస్తుతం టెంపుల్ ఉన్నాం. ఆ ప్రధాన అర్చకులను వాటితో మాట్లాడించే ప్రయత్నిద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది మన ప్రత్యేకత? ఏమేమి పూజలు చేస్తారు, ఎట్లా ఏం చేస్తారు? ఆదో పూజ్యో గణాధిప. గణపతికి ఎప్పుడు కూడా ప్రథమ పూజ అర్హుడుగా మనము ఏ పూజ చేసినా కూడా గణపతిని ఆరాధిస్తూ ఉంటాం. మన దేవాలయంలో ప్రకృతి స్వరూపంగా తెల్లజిల్లడి చెట్టు వృక్షంలో ఉద్భవించినటువంటి గణపతి స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి స్వామి. ఈ స్వామివారికి 16 రోజుల పాటు కూడా నవరాత్రి కళ్యాణ మహోత్సవములు అని చెప్పి షోడశాన్నిక దీక్షతో ఈ నవరాత్రి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా స్వామివారికి ఈ 9 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి. విశేష పూజా కార్యక్రమాలు మన దేవాలయంలో మంగళధ్వనితోని సుప్రభాత సేవతోని ప్రారంభమయ్యే పూజా కార్యక్రమాలు దర్బారు సేవతో ముగుస్తుంది. దర్బారు సేవ చేస్తూ స్వామివారికి ప్రత్యేక హోమ కార్యక్రమాలు, అభిషేచన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ యొక్క పూజాధికములు చేస్తాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఏ కార్యమును తలపెట్టినా కూడా ఆ కార్యంలో విఘ్నములు ఉండొద్దు అని చెప్పి భక్తులు ప్రతిరోజు కూడా దేవాలయానికి విచ్చేసి ప్రత్యేక అర్చన పూజా కార్యక్రమాలు చేసుకొని వారి యొక్క జీవన విధానంలో ఏ పనిని ఆచరించినా కూడా ఈ మన శ్వేతార్క గణపతిని దర్శించుకొని పూజా కథలు ప్రారంభిస్తూ ఉంటారు. ఇక్కడ అది ప్రతీతి. ఇందులో భాగంగా మన నవరాత్రులు 9 రోజుల పాటు, నవరాత్రి అంటే 9 రాత్రులు, నవ అంటే నూతనము అని కూడా అర్థము. ఈ నవరాత్రులు గణపతి ఆరాధన ఎవరైతే మట్టి విగ్రహాన్ని పెట్టుకొని, ప్రకృతి ఆధారంగా తీసుకున్నటువంటి మట్టి విగ్రహాన్ని పెట్టుకొని 21 పత్రములతో, ఔషధ గుణాలున్నటువంటి పత్రములతో పూజించుకొని ఆ యొక్క గణపతిని గంగఒడికి చేర్చినట్లయితే అప్పటి వరకు వర్షాలు పడి ఎంతో క్రిమికీటకాలతో రోగాల బారిన పడ్డటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఔషధ గుణాలతో ఉన్నటువంటి నీటిని సేవిస్తూ ఆరోగ్యకరంగా మారడమే దీని యొక్క మన ఋషులు అందరూ కూడా ప్రత్యేకించి దీని పూజా విధానాన్ని మనకు ఏర్పాటు చేసి పూజ చేసుకోవడం జరిగింది. మానవాళి యొక్క మనుగడ కోసం మనము వచ్చే తరం, నూతనమైనటువంటి తరాన్ని ఉద్ధరించడం కోసం ఈ గణపతి నవరాత్రులు ఎంతగానో దోహదపడతాయి. ప్రతి మన శుభకార్యం చేసినా, ఏ పూజ చేసినా మొదటిగా గణపతిని ఎందుకు పూజిస్తారంటే ఆ ప్రత్యేకత ఏముంటుంది? గణపతి ప్రథమ పూజ్యుడు ఎట్లయినాడు అంటే, ఒకనాడు శివుని యొక్క సంతానముని అందరి దేవతలకు అధిపతిగా నియమించుకోవాలి అనే ఒక సంకల్పం చేసుకొని గణపతికి కుమారస్వామికి ఒక పరీక్షను ఏర్పాటు చేసినప్పుడు కుమారస్వామి తన వాహనం మీద త్వరితగతిన మొత్తం ప్రపంచమంతా కూడా 3 మార్లు చుట్టి రావాలి, పుణ్యక్షేత్రాలు, నదులు, సముద్ర స్నానాలు చేసి రావాలి అన్నప్పుడు ఆయన వెళ్ళిపోతున్న తరుణంలో తల్లిదండ్రులకు మించినటువంటి ప్రపంచము ఎక్కడా లేదు అని తన జ్ఞానాన్ని, తన విద్యను ఉపయోగించి ఆ గణనాథుడు తల్లిదండ్రులకు 3 మార్లు ప్రదక్షిణం చేయడం ద్వారా ముల్లోకాలన్నీ కూడా చుట్టొచ్చిన వాడై గణపతి ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు గనక ఈయనే ప్రథమ పూజ్యుడికి అర్హుడు అని చెప్పి గణపతికి ఈ యొక్క గాణాపత్యాన్ని ఇవ్వడం జరిగింది. అయితే గణపతి అంటే ఒక సమూహానికి అధిపతి అని అర్థం. గణపతి అనే నామకరణం ఏంటంటే గణము అంటే ఇప్పుడు శరీరంలో ఉండే అవయవాలు ఒక సమూహం అయితే దానికి అధిపతి గణపతే. ఈ సృష్టిలో ఉండే ప్రతి జీవరాశులంతా కూడా ఒక గణమైతే దానికి అధిపతి గణపతే. కనుకనే గణపతి ప్రథమ పూజ్యుడైనాడు. 9 రోజుల పాటు ఎంతో ఘనంగా పూజ నిర్వహించి 9వ రోజు నిమజ్జనం ఎందుకు చేస్తారు? దానికి ప్రత్యేకత ఏంటి అసలు? గణపతిని నిమజ్జనం చేయడానికి గల ముఖ్య ఉద్దేశము, గణపతి తత్వాన్ని చూస్తే గణపతిని ఆరాధించినట్లయితే బుద్ధి కలుగుతుంది.
బుద్ధి ద్వారా సమస్త కార్యాలు సిద్ధిస్తాయి. అంటే తత్వంలో చెప్పిన విధానం ఏమిటంటే గణపతిని ఆరాధించడం వల్ల జ్ఞానము కలిగి కార్యక్రమాలు తనంతట తానే సిద్ధింపజేసుకుంటాడు అని. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు నూతనము అని చెప్పుకున్నాం కదా, 9 రోజుల పాటు మనలో ఉండే లోపాలన్నిటినీ సరిచేసుకొని నూతనంగా మంచిగా ధర్మబద్ధంగా మన జీవనం కొనసాగించడం కోసం 9 రోజుల పాటు గణపతికి పూజ చేసి ఇంతకుముందు చెప్పిన విధానంలో ఆ గణపతి ఏవైతే 21 పత్రములు ఉన్నాయో ఆ పత్రములను తీసుకొని ఆ గంగవడికి చేర్చినట్లయితే గంగ శుద్ధి అవుతుంది. శుద్ధి అవడం వల్ల మనకు మంచి ఆరోగ్యం కలుగుతుంది ఆ నీరును సేవించడం వల్ల. అందుకోసమే గణపతిని గంగవడికి చేరుస్తాం. మరి కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, ఎందుకంటే ఉదయం 3:30-4:30 గంటల నుంచి భక్తులు వచ్చి ఇదేంటే గణపతి సంబంధించి ప్రత్యేకత ఉంటుంది గణపతికి ఈరోజు. ఎందుకంటే మొదటిగా శుభకార్యం చేసినా కూడా మనం మొదటగా గణపతిని పూజించాలి పరిస్థితి. అంటే మరి కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ దగ్గరే అండి. ఎట్లా గణపతిని ఈ రోజు నుంచి వినాయక చవితి స్టార్ట్ అవుతుంది, అంటే ప్రతి ఏ శుభకార్యం చేసినా మొదటిగా గణపతిని పూజిస్తే ఎట్లా మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? మాకు అంటే మేము గత 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నామండి ఇక్కడికి. మాకు చాలా నమ్మకమైన దేవుడు అండి, అందుకే మేము కొంచెం స్పెషల్ గానే పూజిస్తామండి. అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ ప్రతిసారి టెంపుల్కి వస్తారు, ఇక్కడ ఏం జరుగుతుందంటే గణపతి శ్వేతార్కల గణపతి చాలా పవిత్రమైన ప్రదేశం. ఫస్ట్ టైం మేము వచ్చుడు. భక్తులు కూడా చాలా మంది వస్తున్న భక్తులు, ఎందుకంటే ప్రత్యేకత స్థానం ఉంటుంది. శ్వేతార్కల టెంపుల్ చాలా ప్రాముఖ్యత చెందుతూ కొంతమంది భక్తున్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఇక్కడ శ్వేతార్కల గణపతి ప్రత్యేకత ఏంటి? ఇక్కడ శ్వేతార్కల గణపతి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వినాయక చవితి కోట్లాది మంది ఎందుకంటే మొదటిగా వినాయకుడికి పూజలు చేస్తారు, ఎందుకంటే ఏ శుభకార్యం చేసినా ఎలాంటి చేసినా చేస్తారు. కాబట్టి ఆ యావత్తు ఉమ్మడి వరంగల్ వినాయక సన్నిధి ఉత్సవాలైతే బ్రహ్మాండంగా జరుగుతున్న పరిస్థితి. ఈ రోజు ఉదయం నుంచే ఎంతో మంది యువకులు ఎంతో ఉత్సాహభరితంగా తీసుకొచ్చినట్టు వినాయకుని తీసుకొచ్చి పూజలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే చాలా మంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా వినాయకులు తీసుకొచ్చి పూజలు చేసి ఎంతో మంది ఘనంగా డిఫరెంట్ యాంగిల్లో కొత్త అంటే ఒక సైంటిఫిక్ రీజన్ లో కూడా కొంతమంది వినాయకులు పెడుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ప్రధానంగా ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే వినాయక సమితి ఉత్సవాలు అయితే బ్రహ్మాండంగా జరుగుతున్న పరిస్థితి. శశిరేఖ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.